ఈ బర్రె ఎంత నువ్వెంతరా పాలు ఏంటి పెద్ద చేస్తాను అవునా ఏందయ్యా పాల గురించి పెట్టుకోతాను అరే పాల కలిపోతే నేను పోగానే తల్లి తడవాలి బర్రె వాడి బర్రె ఎంత వాడెంతనే మనకు బర్రె కొనుక్కుందని చేరాదయ్యా కొన్నావే ముక్కడి కాదు మనం తీసుకున్నాం కానీ ఇక ఉష్ణాలు అక్కడ పోతే ఇంట్లో పైసలు పెట్టరాపో పోయి ఉష్ణాలు పోయి తెస్తా కాదయ్యా పట్టుకత్తా కానీ పాపం వాళ్ళకు ఉట్టిగానే పాలు వస్తానే బర్రె తన్నింది పాలు ఏం లేదంటే ఆయన తిట్టుకుంటాను అంటే తిట్టుడు పద్ధతి నానయ్యా నాదే పద్ధతి కదా నువ్వు దొంగలకు సర్ది కడతావే నువ్వు మంచుకున్నావు ఇవాళ చెప్పేది నువ్వు ఇది అదనకు నేను ఇప్పుడు బర్రెని తెస్తా బర్రె దుడ్డు 2 అయితే మనకు వచ్చేటి వరకు 4 అయితే అంతే అది ఏమన్నా తెలివి నువ్వు గమనించావే నువ్వు నా తెలివిని నేను ఇప్పుడే వచ్చిందయ్యా నీకు ఈ ఆలోచన కాదయ్యా మనం బర్రె కొనుక్కుందాం మంచిగా పాల కేంద్రం పోసుకుందాం నువ్వు 2 ముక్కలకి వాటర్ పోసుకున్నాం అనుకో మస్తు లాభాలు ఉంటాయి లాభాలంటే కానీ ఓ పిల్ల పింఛింగ్ వేయాలి మొత్తం పింఛింగ్ వేసి షెడ్ వేద్దాం షెడ్ వేసి 4 గంటలకు మహిళా సంఘంలో తీసుకొని ఇంకా 4 ఏంటి బర్రె అయితే మనకి పాలు జబ్బలు వస్తున్నాయి పిండి మిషన్ చేస్తాను నీకు కూడా కష్టమైతే కూర్చొని తిన్నాం నీకు గడ్డి పెట్టే మిషన్ చేస్తా మంచిగా అవునే Several days later. నడు మా వాళ్ళకి ఇచ్చినందుకు తప్పాలయ్యా ఓ నడు అయిపోలే అమ్మాయిలుంటే వస్తే కష్టం వచ్చిందా బర్రె కొని పాలు ఎవరం పోతేనే పాలు బాగిస్తే అన్నాడు అంటే ఏందయ్యా పాలు బాగిస్తే కేంద్రం పోసుకుందాం మంచి పైసలు వస్తాయి అంటే కేంద్రంలో రాకుంటే ఏం చేస్తావే అంటాడు అంటే ఎందుకయ్యా నేను పెరుగు తోడి అమ్ముతా పెరుగు తోడేసి అమ్ముతా అమ్మినాక గిన్నెలు పాల పడుతుంటే మా వాళ్ళకి పోతానయ్యా అన్న ఒక అవసరం పోతే ఏమవుతుంది అన్నందుక మా దుడ్డ కూడా లేదు నువ్వు దుడ్డని తీసుకుపోయి మీ వాళ్ళకి ఇచ్చినా వాళ్ళు కొడతాను కాసేలే మీ బర్ల పాలు మాకెందుకు మీ దుడ్డలు మాకెందుకు మీ బతుకు మీరు బతుకు అయిపోద్ది కదా కాదన్నా బర్రె కొన్నాం పరటి కూడా కట్టించినాం రేకులు వేసినాం ఇవన్నీ చేసినాం బావ నడుచుకుంటే బావ సంగతి చెప్తాను నువ్వు వేడు మీరు బర్రె ఎప్పుడు కొన్నారు చెప్తా నువ్వు ఇంట్లో కూర్చోప్ప మాకు పోలేదు ఇక పోండి పో నీ బావ సంగతి చెప్తా బాగా ఇంట్లో కొన్నాడు చెడ్డే గడ్డి పెట్టదు బర్రెలు కొన్నాడట పాలు పిండినట పాలు మిగిలినాయట అవి మిగిలంగా పెరుగు తోడేసినట్టు అమ్మంగా మిగిలినాయి మనకి ఇచ్చిందట చెల్లెను కొట్టే కథ మంచిగానే ఉన్నాయి కానీ ఒక పని చేస్తా బావని మన ఇంటికి వెళ్దాం నడిపోడా బావని మన ఇంటికి వెళ్దాం నేను ఫోన్ చేసి బావ ఇంటికి రా అంట వస్తాడు మందు పట్టుకురా అరే నువ్వు పోయి చికెన్ తీసుకురా చికెన్ నడిపోడా నేను బావ ఫోన్ చేస్తా తమాషా చెప్తావు నా చెల్లెని కొడతావు నీ సంగతి చెప్తావు హలో బావా ఏడున్నావే ఏం చెప్తాను బావ అంత మంచిగా అదే మంచి ఒకసారి ఇంటి దగ్గర బావాకి తమ్ముడు కాన్ఫర్మేట్ చికెన్ పట్టుకురా మేండు మనం మందాగా సాంగ్ లేదా ఇంటి కదా తాగుదా అందా దా బావుదా చికెన్ ఏమైందా బావ నమస్తే పాతలు కూడా చెప్తున్నా పండుగ కాదు కొత్త బట్టలు వేసిన బాగా లైట్ ఫుల్ నడిపోడా బాగు మనపై పొంగుతాండే నువ్వు వసుకోవాలా చిన్నవాడా వాడు ఎదురు వాడి పోయి మందుకర చేస్తాడు ఇంకోటి పోయినా గిలాస పోయి ముందు మీరే తారా మరి ఇంట్లో నన్నది పిలిచిరా ములుగుస్తారా చికెన్ కొంచెం ఉడకని ఉండరా అమ్మి అక్కయ్యరా నిన్న మా చేనులకు బర్రెలు వచ్చినాయి 5-6 బర్రెలు ఇంత ఉన్నాయి అవి పాడ ఎక్కడి వదలేదు మా సిక్కుకి టమాటా తోట అన్ని నాశనం చేసినాయి ఏమో నాకేమంటారు నాకేం చెప్తారా ఇప్పుడే ఇట్లా 70,000 2 పడ్డాయి
65,000 నలబడి మొత్తం 7 బర్రెలు తెచ్చిన 3 దుడ్డలు తెచ్చినరా ఇతనే ఒక్కొక్క బర్రె చేస్తాందరా పెద్దోడా ఇతను 100 లీటర్లు చెదరాయి పోతాను మొత్తం తినేదన్న చిక్కుడు అది పోయి వంకాయ తోట ఖరాబ్ చేసేది మన పొలం దొరికి ఖరాబ్ చేసేది బాగా పడలేరా అది చేస్తాను బాగా ఎవరు బాగా తప్ప 70,000 ఒక్కొక్క బర్రె ఉన్నాయి గంత పెద్ద బర్రెలు అంటే అవి నిజమే బావ చేయకును పావన్ కూడా తావరా ఒక్కొక్కటి పొట్టు కూడా అయితే చెప్తా నాకు బర్రె లేవు ఏం కొట్టినారా ఏం కొట్టడు కానీ మాకు బర్రెలు లేవు, మీరు ఎట్లా కొడతారు? కొట్టినా ఎందుకు బుజ్జి అన్నకి ఇట్లా అంతే మా ఇంటి మేము పోతామే ఉండవు ఇంకొకసారి నా చెల్లె చేసిన అనుకో ఈ సాప్ అయితే కూర్చుని కొడతారు